ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ సమస్యల పరిష్కారానికి ఆంజనేయ స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి చైత్ర శుద్ధ తదియ, ఉదయం 9:54 వరకు. నక్షత్రం భరణి, మధ్యాహ్నం 3:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, రవి, శని, రాహువు మీనరాశిలోను, బుధ, శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ద్వాదశ రాశుల వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు వారి ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి పెట్టుబడుల గురించి, దీంతో పాటు కుటుంబ శ్రేయస్సు కోసం ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తే వారికి అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఖర్చుల గురించి కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఖర్చులను నియంత్రణ చేసుకునేందుకు మీరు కొన్ని పొదుపు కూడా పాటించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటు ఉద్యోగంలో మీరు కనుక ఎటువంటి మార్పులు కోరుకుంటున్నా ఆ మార్పులు మీకు అంత సమంజసంగా ఉండకపోవటం, లేకపోతే ఉద్యోగాల్లోనే మీరు కనుక ఆర్థిక పురోగతి కనుక ఆశిస్తుంటే వాటిల్లో కూడా పెద్దగా మీకు మార్పు లేకపోవటం మిమ్మల్ని కొంత నిరాశకి మాత్రం గురి చేస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగాను అలాగే ఆర్థిక పరంగాను కూడా కొంత ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ధన నష్టం కలిగేందుకు అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రమాలిక చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికమైన పురోగతి కోసం వీరు అనేక ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు అనేది గోచరించడం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే వీరికి కొత్తగా వీరు వ్యాపార పరంగా కొంత ప్రయాణాలంటివి చేయటం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం, దీంతో పాటు దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన కూడా కొంత ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెట్టుబడులకి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే స్త్రీలు మాత్రం తప్పనిసరిగా వారు చేసే ప్రతి పని గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అనుకుంటున్న ప్రతి పని కూడా కొంతవరకు మీకు శ్రమతో కూడినదై ఉంటుంది కనుక మీరు మీ ఆరోగ్యం గురించి కూడా తగిన శ్రద్ధ పాటిస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు మంచి మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. అయితే ఈరోజు మీ సంతానం గురించి, పెట్టుబడుల గురించి, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. మీ సంతానము గనక చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కొంత మీకు ప్రతికూలత ఉండే అవకాశాలే గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. విద్యార్థులకి మాత్రం కొంత నిరాశాజనకంగా ఉండబోతోంది. అలాగే అనుకున్న ప్రతి పని కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు ప్రతి విషయంలోనూ నష్టపోయే అవకాశాలు ఉండటం కానీ, లేకపోతే ₹1కి ₹10 పెట్టాల్సిన పరిస్థితులు కానీ మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త కనుక చూపించకపోతే తప్పనిసరిగా నష్టపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7.
కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, కుటుంబ సభ్యుల గురించి, వీరి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలపైన కొంత ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ స్థిరాస్తికి సంబంధించి అమ్మకాలు లాంటివి చేయాలనుకుంటే ఈ రోజు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు కొత్త వస్తు వాహనాలు గనక ఏర్పరచుకోవాలంటే ఆ విషయంలో మాత్రం కొంత జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండటం, అయితే ఆర్థికంగా కూడా మీకు కొంతవరకు అనుకూలత అనేది ఉద్యోగస్తులకి మాత్రం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే ఆర్థికంగా కూడా వీరు కొంత నష్టపోయే అవకాశాలే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో గనక జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కమోడిటీస్లో కానీ బంగారంలో కానీ పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అదనపు బాధ్యతలు ఉండబోతున్నాయి. అలాగే మీ యొక్క అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ చిన్న చిన్న వాదోపవాదాలు ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వీరికి కలుగుతూ ఉంటాయి. అయితే ఎటువంటి సమస్య అయినా మీరు సావకాశంగా కూర్చొని నెమ్మదిగా పరిష్కరించుకోవడానికి మాత్రం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా సానుకూలంగా నెమ్మదిగా మీ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులకి మాత్రం ధన నష్టం, ధన వ్యయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నా అవి ఏవీ కూడా మీకు సానుకూలంగా లేకపోవటం వలన కొంత మీరు చింతించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా అనుకూలత అనేది కనిపించటం లేదు. అలాగే ఎవరికైతే ఉద్యోగస్తులకి కోర్టు వ్యవహారాలు ఉంటాయో అవి వీరికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అన్నీ సానుకూలంగానే కనపడుతున్నట్టుగా ఉన్న ఎక్కడో అక్కడ మీరు తప్పటడుగు వేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అనే ఒక ఆలోచనతోటి ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారాభివృద్ధి కోసం వీరు కొత్త రుణాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. అలాగే వ్యాపారాభివృద్ధి కోసం కొత్త కొత్త ప్రణాళికలను కూడా వీరు రచిస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఉన్నా వారు ఆశించిన విధంగా పురోగతి మాత్రం కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి, పెట్టుబడులకి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరికైతే కోర్టు సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారు మాత్రం తప్పనిసరిగా ఆర్థిక స్థితిగతుల గురించి వీరు కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. దీంతో పాటు వీరు రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు గోచరించట్లేదు. ఉద్యోగస్తులకి కూడా ఇబ్బందులు అనేవి ఏవీ కూడా కనిపించట్లేదు. కానీ వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొంత చికాకులు ఉండటం, అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి
తగాదాలు ఉండటం కానీ, ఆస్తి వ్యవహారాలలో కొంత చికాకులు ఉండటం కానీ, అలాగే మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశివారు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ఇక పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు అనేది లేకపోయినా మీరు కొంతవరకు షేర్ మార్కెట్కి సంబంధించి కొంత కొనుగోలు గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇది పెద్దగా ఆశాజనకంగా మాత్రం కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఖర్చులు ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరచాలి. అలాగే మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు గురించి కూడా కొంత మీరు శ్రద్ధ కనబరచడం అనేది అవసరం. పెట్టుబడుల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా ఉండటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటము, అలాగే ఉద్యోగస్తులకి అధిక బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు రావటము, ఆరోగ్యం గురించి మాత్రం వీరు కొంత ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉండటం, అలాగే అనుకున్న పనులన్నింటిలోనూ జాప్యం కలగటం, దీంతో పాటు కొంతవరకు వ్యాపారస్తులకి ధన నష్టం కలగటం, అలాగే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉండటం, అలాగే ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధంగా ఉండటం వలన కొంత మీరు జాగ్రత్తగా మీ ఆర్థిక పరమైన విషయాల గురించి ముందడుగు వేయాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి చేస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారి యొక్క వృత్తి వ్యాపారాల మీద కంటే కూడా వారి యొక్క రుణ బాధల గురించి, స్థిరాస్తి వ్యవహారాల గురించి, అలాగే అనుకున్న పనులు ఏ విధంగా పూర్తి చేయాలని వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి లేకపోయినా ఉన్నతాధికారులకి కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మాత్రం వీరికి గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు నిర్వహించటం లేదని, లేకపోతే అనుకున్న విధంగా పనులు కావటం లేదని వారు, మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని కొంత ఇబ్బందికి మాత్రం గురి చేస్తూ ఉంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లిటిగేషన్లకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే మీతోటి మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే మధ్యవర్తితోటి మీరు పరిస్థితుల గురించి చెప్తూ ఉంటారో వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి కొంత వెనుకంజ వేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ ఖర్చు అనేది కనపడుతోంది. అయితే ఈ ఖర్చు మాత్రం కొంత మీరు జాగ్రత్తగా పెట్టాలని సూచన. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగం గురించి, అలాగే వారి యొక్క సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. సంతానాభివృద్ధి కోసం, అలాగే వారి సంతానం గురించి, ప్రతి పని గురించి కూడా మీరు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఉద్యోగంలో కూడా కొంతవరకు శ్రమ అధికంగా ఉండటం, ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే నెమ్మదిగా సానుకూలంగా పనులు పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. మీ పైన ఎటువంటి బరువు బాధ్యతలు ఉన్నా వాటిని మీరు నెమ్మదిగా తీర్చుకుంటూ ముందుకు వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ మీకు కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే మీ ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈరోజు మీరు మీ యొక్క రుణాల గురించి, రుణాలు ఏ విధంగా తీర్చాలి అనే ఒక ఆలోచన గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నంలో భాగంగా కొత్త రుణాలు తీసుకునేందుకు కూడా యోచిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలత అనేదే గోచరిస్తోంది. వీరు కూడా తీర్థయాత్రలకి దైవ దర్శనానికి వెళ్ళే అవకాశాలుంటాయి. దీంతో పాటు కొంతవరకు బంధువర్గీయులను కలిసే అవకాశాలు, అలాగే విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కొత్త వస్తు వాహనాలు ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తి గురించి కూడా కొంత మీరు యోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. అలాగే వ్యాపార రీత్యా కూడా కొంతవరకు ఆర్థికంగా అనుకూలత ఉండటం, దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు వారి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి అన్నిట్లో విజయం కనపడుతూ ఉంటుంది. అలాగే వీరి యొక్క ప్రజ్ఞాపాఠవాలను నలుగురు గుర్తించటం, దీంతో పాటు వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రమాలిక చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా వ్యాపారాభివృద్ధి లేదని, లేకపోతే ఆర్థికంగా అనుకూలత లేదని కొంత చింతిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆకుపచ్చ, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఆరాధించినట్లయితే దృష్టి దోషాలు తొలగింపజేసుకొని శత్రుబాధల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మంగళవారం సందర్భంగా గృహంలో పంచముఖ ఆంజనేయ స్వామి లేదా అభయాంజనేయ స్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 జిల్లేడు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఆంజనేయ స్వామికి ఎర్రమందార పూలతో పూజ చేస్తూ శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహంలో లేదా చిత్రపటంలో తోక చివరి నుంచి మొదల వరకు సింధూరం బొట్లు పెడుతూ లాంగూల పూజ చేయాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని మనసులో స్మరించుకోవాలి. ఆంజనేయుడి అనుగ్రహం కోసం ప్రధానంగా హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ కానీ పారాయణ చేయటం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. భగవాన్ రమణులకు శిష్యులు అన్న మాట ఏమీ అన్వయం కాలేదు. ఎందుకంటే ఆయన శిష్యులు అని సంప్రదాయపరంగా ఎవరిని చేర్చలా, ఆయనే మహాజ్ఞాని. రమణులు ఒక మాట అంటుండేవారు, గురువు మాట సింహనాదం, ఎవరికి యోగ్యత కలిగిన శిష్యుడైతే. ఆ శిష్యుడి మనసు మారిందా మంచి స్థితిలో, అంతే, వాడి జీవితం పండిపోయిందంతే. అక్కడ కూడా అహంకారం బయలుదేరింది. ఆ గురువుగారు ఇలా చెప్పడం, మరి ఇక వాడిని బాగు చేయగలిగిన వాళ్ళే. చెప్పినా కొట్టినా ఆయనే. ఆ ఒక్క మాట శిష్యుడి పరిపక్వతకి నిదర్శనం. ఓ తప్పు జరిగింది, నిజం తప్పు జరిగింది, నువ్వు మా గురువువి, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, వదిలేయడానికి నువ్వెవరు, వదిలేయడానికి మేమెవరం, మన బంధం అంతే. ఏమనాలి గురువు అప్పుడు? ఒక్క నవ్వు నవ్వి కానివ్వండి, పదండి అందరం బయలుదేరదామనాలంతే. అది పరిపక్వత. తప్పు చేయని వాడు ఎవరు ఉంటాడండి? కానీ తప్పు చేసినా తప్పు జరిగింది నిజమే, మమ్మల్ని వదిలేస్తావా ఆ కారణానికి? మేము మిమ్మల్ని వదలం,
ఏం చెయ్యి, కొడతావా తిడతావా, నీ వెంటే ఉంటాం. ఇప్పుడు ఎలా వదలగలడు గురువు? ఎలా దూరంగా జరగగలడు? అది శిష్యుడికి మనసులో సంస్కార బలం ఏర్పడితే తప్ప ఆ మాట నోటి వెంట రాలేదు. ఇది అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు, గురువు యొక్క మాట సింహనాదం అనేవారు, సింహగర్జన. అరణ్యంలో అనేక జంతువులు ఎడతాయి, అరుస్తూ ఉంటాయి, పక్షులు అనేకం ఎగురుతాయి, కూస్తూ ఉంటాయి. ఒకదాని అరుపు విని అన్నీ పారిపోవు. ఒక్క సింహం బయటికి వస్తుంది గుహలోంచి. బయటికి వచ్చి వెడుతూ వెనక్కి తిరిగి ఓ పెద్ద గర్జన చేస్తుంది. ఇక తిరుగుతున్న జంతువులు ఉండవు, అన్ని గుహల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క సింహము గర్జన చేస్తే అరణ్యములో ఉన్న జంతువులన్నీ పారిపోయినట్టే గురువు యొక్క వాక్కు సింహ గర్జన. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడికి. అంతే మారిపోతుంది జీవితం, గుహలోకి వెళ్ళిపోతుంది అంతే. లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములు లోపలికెడతాయి. ఎంతో మర్యాదతో పరమ వినయంతో బ్రతకడం అనేటటువంటిది వచ్చేస్తుంది. అందుకే పూర్వం అన్నిటికన్నా ముందు పరీక్ష ఎక్కడ పెట్టేవారంటే అహంకారంతో నిలబడతాడా, ఏం చేస్తాడో చూసేవారు. నువ్వు ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం పాదరక్షలు భక్తులు విడిచిపెట్టేటటువంటి చోట నిలబడి సేవ చెయ్యగలవా? అది అహంకార పరిత్యాగం. ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి, ఎక్కడో అక్కడ ఇది విడిచిపెడుతున్నాను, ఇదిగో ఇక్కడ నేను చెప్పులు విడిచిపెట్టినట్టే ఇక ఇక్కడి నుంచి నేను అన్న అతిశయం లేదు. ఇక ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు దేనికోసం? ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం, అంతే. మళ్ళీ బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటే చూద్దాం. అప్పుడు మెల్లిమెల్లిగా అభ్యాసం చేసేప్పుడు కూడా వదిలిపెడదాం. ఇది ప్రయత్నపూర్వకంగా పరిశీలనాత్మకంగా ఎంతో సాధన చేస్తే తప్ప అసలు అహంకారము పోదు. ఆ అహంకారము ఉన్నన్నాళ్ళు ఎన్ని చెయ్యండి అది శోభించదు. ఎందుచేత శోభించదు అంటే అది కింద నీడలా అక్కర్లేని విషయం ఒకటి అంటి పట్టేసుకుంటోంది. ఆ అంటి పట్టేసుకుంది అనుకోండి, అది రాణించడానికి అవకాశం ఉండదు. నేను మీతో ఒక పరమ సత్యం చెప్పాలి అంటే, ఒక స్థితి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరుడు పెట్టేటటువంటి పెద్ద పరీక్ష అది. ఇదొక్కటి దాటగలవా? అక్కడ దాకా వచ్చామంటే బెంగపెట్టుకోకూడదు. గురువుగారు ఒకవేళ ఆ విషయంలో నింద చేశారనుకోండి, బెంగపెట్టుకోకూడదు. ఓ ఇక్కడ నేను పరీక్ష ఉత్తీర్ణుణ్ణి కావాలి, అందుకే గురువుగారు ఇంత హెచ్చరిక చేస్తున్నారు నన్ను, కాబట్టి నేను ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే నేను పెద్ద దాటుతున్నానన్నమాట అని ప్రయత్నపూర్వకంగా జాగ్రత్త పడాలి.